తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. ఏంటయ్యా ఆగిపోయావు? షైనింగ్ వచ్చిందో లేదో చూసా. వచ్చేంత వరకు చాలు. పట్టుకో. హలో సింగపూర్, ఎవరు? వాచ్మనా? నేను ఎవరా? నేనేరా నీ దగ్గర పనిచేసే యజమానిని. ఒరే సన్నాసి, ఢిల్లీ నుంచి ఫోన్ వస్తుంది, చెప్పు. నేను హైదరాబాద్ నుంచి ఫ్లై. అదేరా 11 ఫ్లైట్ లో నేను నేను చెప్పే మాట విను. థ్యాంక్ యూ. మళ్ళీ ఏదైనా ఫోన్ పోయిందంటే ఏం చేయాలన్నా? ఏం చేయొద్దు, పారిపో. నమస్కారం అండి. చూసారా, అన్నమాట ప్రకారం వచ్చాను, చెప్పిన మాట ప్రకారం 95 లక్షలు తెచ్చాను. మళ్ళీ ఉద్యోగం వచ్చేస్తుంది, మనం అగ్రిమెంట్ రాసుకుందాం. ఇక్కడ కాదు అక్కడ. అరే ఇక్కడ కూర్చున్నారా? తూర్పాటు ఇక్కడ కూర్చోండి. కూర్చోండి. ఏమండి, మీకు పైకి ముట్టినట్టుగా ఈ రసీదు మీద ఒక్క సంతకం పెట్టండి. పెన్ ఇంకు లేదనుకుంటాను. ఇంకు లేదా? దరిద్ర పెన్ ఒకటి తీసుకొచ్చాడు. అవతల ఉద్యోగం వచ్చేస్తుంది, త్వరగా వెళ్ళే. హలో లాయర్ గారా, నమస్కారం. చెప్పండి. ఎయిర్పోర్ట్ కు ఫోన్ చేశాను. బాంబు గడవేదో ఉందట. ఫ్లైట్ ఎప్పుడు బయలుదేరుతుందో తెలియదని చెప్పారు. అంచేత పెరుమాళి గారిని నిదానంగా బయలుదేరమనండి. ఆయన బాత్రూమ్ లో ఉన్నారండి, వచ్చిన వెంటనే చెప్తానండి. నమస్కారం అండి. ఏ కడుపు ఏంటే ఫోను? లాయర్ గారు ఫోన్ చేశారు. ఇవాళ మీ ఫ్లైట్ అరగంట ముందు బయలుదేరుతుంట. ముందు బయలుదేరుతుందా? ఏమండి, మీరు ఒకసారి ఎక్కడికి? రహస్యం చెప్పు. రహస్యమా? అయితే వెళ్దాం పదండి. ఏ కడుపు లాయరు ఎయిర్పోర్ట్ ఇదే మా పూజా మందిరం. విమానం కరెక్ట్ టైంకి వెళుతుంది, లేదంటే ఆలస్యం వెళుతుంది. ముందు బయలుదేరటం ఏంటి? పెద్ద కన్ఫ్యూషన్ గా ఉంది. సంథింగ్ రాంగ్. సంథింగ్ రాంగ్. అయ్యి బాబోయ్, అయ్యగారు పెట్టి అక్కడ పడితే అక్కడ పెడతాడు చచ్చినోడు. ఒరే చచ్చినోడా, అయ్యగారు పెట్టి అక్కడ పడితే అక్కడ మర్చిపోతావేరా? వెళ్ళిపోయినట్టు. సార్ మీ సూట్ కేస్ ఉంది గాని అర్జెంట్ గా ఓ కవర్ పట్టరా. చిన్నదా పెద్దదా? అన్ని సైజులు పట్టరా. అలాగే. ఇదిగోనండి చెప్పాను. ఇంక పోయి తట్టుకొచ్చేసాను. ఇదిగోనండి, ఈ రసీదు మీద ఒక చిన్న సంతకం పెట్టండి. సంతకాంతే ఉందండి. డబ్బంతా మీరు తెచ్చినట్టు. తెచ్చారంటారేంటండి? 95 లక్షలు. ఇదిగో పెట్టేది ఇక్కడ పెట్టానండి. 95 లక్షలు అండి. 95 లక్షలు అండి. ఏమైంది? అక్కడ పెట్టుండాలి, చూసావా? అయ్యగారు రూమ్ లో పెట్టానండి. ఇది వేసుకోకుండానే సూటా? ఇక్కడ ఏమైందండి? 95 లక్షలు. డోంట్ వరీ, మా వాళ్ళు జాగ్రత్త కొంచెం ఎక్కువ తీసుకున్నారు. అమ్మాయి దొరికింది కదా, తెలుస్తున్న దాంట్లో 95 లక్షలు ఉంటాయి. మీరేం కంగారు పడకండి, ఇక్కడ ఎక్కడ ఉండి ఉంటుంది, నేను తీసుకొస్తాగా. మీరు కూర్చోండి. ఎవరు చూడలేదు. మీ రిసిప్ట్ కింద పడిపోయిందండి. రసీదు కింద పడిపోయిందా? అరే తీటి తీటి. ఎక్కడ తీటి తీటి. అమ్మా అమ్మా, ఇప్పుడే వస్తా. దారిలో సోఫా ఎవరైనా వేస్తారా? ఓకే ఓకే ఓకే. ఎస్, కమింగ్ 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 కమింగ్. వెల్, ఇదేనా మీ పెట్టి? చూడండి. ఓ yes. నా డబ్బంతా ఉందండి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడ పోతుందండి? అంతే కదండి. మరి ఏమండి, ఇక నుంచి ఈ డబ్బు నాది కాదండి, మీది. ఇదిగో, ఈ రసీదు మీద ఒక్క సంతకం పెట్టారంటే నేను వెళ్ళిపోతాను. ఎందుకు పెట్టను? తప్పకుండా పెడతా. ఆల్ ద బెస్ట్. రిజిస్ట్రేషన్ రోజు కలుసుకుందాం. అలాగేనండి. ఏమండి,
ఇల్లు అమ్మేస్తున్నారా? అవునే, గోవిందరావు మంచి పార్టీ తీసుకొస్తాన్నాడు. ఏమండి, ఇంట్లో నగలన్నీ అమ్మేశారు, ఇల్లు కూడా అమ్ముతున్నారు? పెంచిదానా, ఇల్లు నగలు ఎక్కడ పోతాయే? ఏడాది తిరిగే లోపల 50 కోట్లు సంపాదిస్తాను. ఇలాంటి ఇల్లు 20 కొంటాను, అంతకు 10 రెట్లు నగలు చేయిస్తాను. ఇంకో కండిషన్ తెలుసా? ఈ ఇల్లు కొనే అయినా మళ్ళీ ఇల్లు అమ్మాలంటే నాకే అమ్మాలి, అది కండిషన్. ఓ మీ తస్సదియ్యా, సినిమా పోటర్ చూసినట్టు అలా నిలబడిపోతారటండి. లోనికి వచ్చి ఇల్లు చూసుకుని అయ్యగారితో మాట్లాడండి. రండి రండి. భలే వాడివయ్యా బ్రోకరు, ఇల్లు అమ్మకానుకుందని చెప్పి ఇలాంటి లిటికేషన్ ఇల్లు మాకు చూపిస్తావా? నీకో దండం, నీ ఇంటికో దండం, వెళ్ళొస్తాం. అరే ఏమిటో అలా వెళ్ళిపోతున్నారు? ఏముంది అక్కడ? పద. చూద్దాం పదండి. బాబా హెచ్చరిక, ఈ ఇల్లు కొనదలుచుకున్న అమాయకులకు హెచ్చరిక. ఈ ఇంట్లో కొంత భాగం అద్దెకే ఇవ్వబడింది. ఆ భాగం ఖాళీ చేయడం దేవుడి వల్ల కూడా కాదు. కాబట్టి ఈ ఇల్లు కొని కోర్టుల చుట్టూ తిరిగి మీ డబ్బు కాలం వృధా చేసుకోవద్దని హెచ్చరిక. ఎవరై ఇది రాసింది? దయచేయండి బాబు, దయచేయండి. కూకండి కూకండి. సార్ ఈయనండి ఆర్కే రావు గారు. ఫైన్ ఫైన్ ఫైన్. మరి లాయర్ చేత డాక్యుమెంట్స్ అన్ని చూపించుకున్నారా? అన్నీ చూశాను, బాగానే ఉన్నాయి. కానీ వేకెంట్ పొజిషన్ ఏమంటారేమిటి? ఆ త్రాసుడి చేత ఇల్లు ఖాళీ చేయించే బాధ్యత మాత్రం మీదే. అయితే ఓ ₹1,00,000 తగ్గించండి. నో 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 45 లక్షలకి ₹1 కూడా తగ్గడానికి వీల్లేదు. చెప్పలేదు? చెప్పానండి. అంతే. వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ ఇల్లు కొంటుంది మీరేనా స్వామి? అవును. ఈ పోర్షన్ ఖాళీ చేయించడం మీ వల్ల కాదు కదా, ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. అసలు నిన్ను ఇక్కడికి ఎవరమ్మన్నారు? మర్యాద మర్యాద. ఇది కామన్ ఏరియా అని మనం అగ్రిమెంట్ రాసుకున్నప్పుడే అనుకున్నాం. ఇక్కడికి రావడానికి నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. ఇదండి వరుస. ఇదిగో మనం మన పోర్షన్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. ఎందుకండి వీడికి భయపడి మీ పోస్టర్కి వెళ్ళి మాట్లాడుకోవడం? ఇల్లు రిజిస్టర్ కానివ్వండి, వీడి చేత కాదు వీడి బాబు చేత ఇల్లు ఖాళీ చేయిస్తాను. అయితే రేపు 12 గంటలకల్లా మీరు మొత్తం క్యాష్ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలాగే. ఎందుకంటే నేను రేపు సాయంకాలమే ఇంకొక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేస్తాను. ఓహో, ఇంకో కండిషన్ వినండి. రేపు ఉత్తరోత్తర మీరు ఎప్పుడైనా ఈ ఇల్లు అమ్మదలుచుకుంటే మీరు నాకే అమ్మాలి. అది కూడా డాక్యుమెంట్ లో పెట్టాలి. వాడేదో అవుతున్నాడో మనకేం వినపడటం లేదు. వాడు పెద్దలయ్యే కదులుతున్నాయి, మనకేం వినపడటం లేదు. అయితే రేపు 10 గంటలకల్లా మీరు మొత్తం క్యాష్ తీసుకుని రిజిస్టర్ ఆఫీస్. అలాగే. ఇంత డబ్బు పెట్టి ఇంత ప్రాబ్లం ఉన్న ప్రాపర్టీ కొంటున్నాడంటే బహుశా ఈయన మెంటల్ అయ్యి ఉండాలి. ఎవడయ్యా వీడు? బాబు, వీడిని ఖాళీ చేయించారంటే రేపు నేను కొనబోయే ఆ పెద్ద ఇంట్లో మీ ఫోటో పెద్ద ఆయిల్ పెయింట్ చేసి పెట్టుకుంటాను. నాకు వీడి పేడ విరగడైపోతే చాలు. మేము కూడా నవ్వుగలం, నువ్వు కూడా నవ్వు. ఏమిటి నాన్న చూస్తున్నావు? అబ్బా, బంగళా బ్రహ్మాండంగా ఉందిరా. ఎవడు కట్టాడో గాని. తాపీ మేస్త్రి ఎవడైతే ఏం గాని, ఇదిగో పానకాల స్వామి ఇల్లు కొనడానికి ఇచ్చిన అడ్వాన్స్ ₹1,00,000. ఈ డబ్బు తీసుకెళ్లి మన ఇల్లు కొని. చూసావరా, లక్ష్మి చెంచలమని చేతులు మారుతూ ఇక్కడిక్కడే తిరుగుతోందన్నమాట. నాన్న, రేపు పానకాల స్వామి రిజిస్ట్రార్ ఆఫీస్కి వస్తాడు. బాగా ఆలస్యం చేసి రిజిస్ట్రార్ వెళ్ళిపోయిన తర్వాత రావాలి, మర్చిపోకు. ఎందుకురా, మన రిజిస్ట్రేషన్ అయిపోతుంది, వాడి రిజిస్ట్రేషన్ కాకూడదు, అంతే కదా. నాకు వదిలే. ఏమయ్యా, అయ్యా, టైం 12 గంటలు అవుతుంది. 10 గంటలకు వస్తానన్న మనిషి 12 గంటల వరకు రాకపోతే ఎలాగయ్యా? ఇంటి నుండి 10ంటికి బయలుదేరారంటండి. బాబు నాకు డౌట్ అండి, దారిలో ఏదైనా యాక్సిడెంట్ అయిందేమో పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేసి వస్తాను. శుభం అంటూ మంచి కార్యానికి వస్తే అశుభం పలుకుతావు. దరిద్రం మాటలు నువ్వు. బాబు వచ్చేసారండి, దండాలండి. ఏమండి, మీకు ఇది మర్యాదగా ఉందా? పొద్దున 10 గంటలకు వస్తాను మనిషి సాయంకాలం 4:30కు వస్తారా? పొద్దు నుంచి మీకోసం తిండి తిప్పలా కూడా పడిగాపులు పడి ఏడుస్తున్నాం. ఏం చేయమంటారండి, క్యాష్ దొరకడం చాలా ఇబ్బంది అయిందండి. అవతల నాకు 2 కోట్ల ఆస్తికి రిజిస్ట్రేషన్ ఉందని చెప్పారా? పైగా టైం అయిపోతే అక్కడ రిజిస్టర్ ఆఫీస్ మూసేస్తారు. 4:30 అయింది, ఇంకా అరగంట టైం ఉంది కదా. ఉందండి, కానీ నా రిజిస్ట్రేషన్ ఇక్కడ కదే, వేరే సనత్ నగర్ రిజిస్టర్ ఆఫీస్ లో. అలాగే, రండి రండి. పదండి. పదండి. మీ లావాదేవీలైనా అయినట్లేనా? అయినట్టేనండి. మీకు రావాల్సిన పైగా ముట్టినట్లేగా? ముట్టింది. ఈ కాగితాల మీద సంతకాలు పెట్టండి. వచ్చేసామండి. ఏం పానకాల గారు ఇంత ఆలస్యం చేసి? త్రాసుడు ఆలస్యం చేశాండి, అందుకని ఆలస్యం అయింది. ఇదిగోనండి మీకు రావాల్సిన డబ్బు. ఇదిగో తీసుకోండి.
మరి రిజిస్ట్రేషన్ బయలుదేద్దాం. ఆ. ఆలస్యమైంది కదా, ఎందుకైనా మంచిది ఫోన్ చేయండి. అలాగే నేను ఫోన్ చేస్తాను. హలో, రిజిస్టార్ ఆఫీసా? నేను పానకాల స్వామి మాట్లాడుతున్నాను. ఒక్కసారి రిజిస్టార్ గారిని మాట్లాడమనండి. రిజిస్ట్రార్ గారా? లేరండి, ఇవాళ రిజిస్ట్రేషన్ లేదని మీ వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తే వరంగల్ వెళ్ళారు. రేపు ప్రొద్దుటే వస్తారు. చంపా కదటయ్యా. ఏమైంది? ఏం చెప్పంటారండి, ఇవాళ రిజిస్ట్రేషన్ లేదనుకుని రిజిస్టార్ గారు వరంగల్ వెళ్ళారట. మీకు అభ్యంతరం లేకపోతే రేపు పెట్టుకుందాం. అయ్యో కుదరదండి, అయ్యగారు రాత్రి 9 గంటలకు సింగపూర్ వెళ్తున్నారండి. ఒక్కరోజే కదండి. ఇంపాసిబుల్, బట్ నో ప్రాబ్లం. డాక్యుమెంట్స్ అన్ని ఇప్పుడు సంతకం పెట్టేస్తాను. ప్యాలెస్ మీకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తాను. నెక్స్ట్ మండే వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్. అలాగే అలాగే అలాగే. నెక్స్ట్ మండే మాత్రం తప్పకుండా రావాలి. డెఫినెట్లీ. ఇలా కాగితాలే. అప్పన్న, రేపో ఎల్లుండో మీరు వస్తారు. ప్యాలెస్ హ్యాండ్ ఓవర్. ఎల్లుండి దాకా ఎందుకండి, రేపు కూడా మంచి రోజే. రేపే వస్తామయ్యా. రేపే హ్యాండ్ ఓవర్. అలాగేనండి. ఇవిగోనండి తాళాలు, ఆ పోర్షన్ తో సహా. యూ డోంట్ వరీ. చూడండి, మా అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. మా ఫ్యామిలీ అంతా వచ్చిన తర్వాత ఓ రోజు మీరు మా ఇంటికి డిన్నర్ కి రావాలి. అలాగేనండి, తప్పకుండా వస్తాం. మరి వెళ్తాం. వెళ్ళి వద్దురు గాని. రండి. పదండి. రేయ్, సామానం తెచ్చిచ్చారా? రండి రండి, ఎక్కమ్మా ఎక్కు. ఆగు, దర్జాగా లోపలికి వెళ్తున్నావు. ఎవరయ్యా నువ్వు? నేనెవరినో అడిగే ముందు నువ్వెవరో చెప్పు. నేను ఎవరా? నేను ఈ బంగ్లా ఓనర్ని. నువ్వు ఈ బంగ్లా ఓనర్వా? నీకేమైనా పిచ్చెక్కేదేమిటయ్యా? నేను 2 కోట్లకి ఈ బంగ్లా కొన్నాను. ఇవాళ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వస్తున్నాను. 2 కోట్లు కొన్నావా? అవును. ఈ బంగ్లా నేను అమ్మలేదే. నువ్వెవడవయ్యా అమ్మటానికి? ఒరేయ్ వాచ్మ్యాన్, ఎడారా? నువ్వు పిలిస్తే రాడు. ఏ అప్పన్నా, ఎలా రా? ఒరేయ్, ఈ బంగ్లా నేను కొనలేదు. అసలు మీరెవరండి? పోలిని దుంప దగ్గ. ఆ రోజు ఈ ఇల్లు కొన్నప్పుడు నీకు 100 రూపాయలు టిప్పు కూడా ఇచ్చాను కదరా. 15 సంవత్సరాల నుంచి నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నారు. వాళ్ళకి టిప్పు గిప్పు తీసుకునే అలవాటు లేదు. చెరో కాఫీ తీసుకోమని 100 రూపాయలు ఇచ్చాను. మీకైనా పిచ్చెక్కిందా? మెంటల్ హాస్పిటల్ చేర్పిస్తా. ఏమనుకున్నావు? ఒరేయ్, అసలు ఈయన ఎవరో అదన్నా చెప్పాడవరా? ఈ ఇంటి ఓనర్ గారు. మరి ఆయన ఎవరు? హలో పెరుమాళ్ గారు, నమస్కారం. సారీ ఫర్ ద డిలే. ఇట్స్ ఓకే. అరే పానకాల్ గారా, నమస్కారం. మీరు ఇక్కడ ఉన్నారు? నమస్కారం లాయర్ గారు. 2 కోట్లు పెట్టి నేను ఇల్లు కొని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వస్తే పిచ్చెక్కినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఎవరు ఇతను? ఈయన పెరుమాళ్ గారని సింగపూర్ లో పెద్ద బిజినెస్ మ్యాన్. ఈ ఇంటి ఓనర్. ఓ, ఇగో ఇగో ఈ డాక్యుమెంట్స్ ఒకసారి చూడండి. ఈ సంతకం నాదా? నాది కాదు. ఎవరండి ఈ ఉపేంద్రనాథ్? మిమ్మల్ని ఎవరో మోసం చేశారు. బాగా మోసం చేశారు. రేపన్నా వకీల్ గారి కాపీ రెడీ చేయి. రండి లోపలికి. ఇంకా ఎందుకంటే ఇక్కడ వెళ్ళండి. ఏమండి, ఏమిటండి ఇది? పూర్వజన్మలో ఏ పాపం చేసుకున్నాము, ఈ గతి పట్టింది. పూర్వజన్మలో కాదు, ఈ జన్మలోనే ఎవరికో ఏదో అన్యాయం చేసుంటాం. ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాం. ఏమండి, వేరే ఇల్లు చూసుకునే వరకు ఆ ఇంట్లోనే 4 రోజులు ఉండనివ్వమని వాళ్ళని బతిమాలుకుందాం. పదండి, రండి. అమ్మమ్మ, అమ్మమ్మ,
తాతయ్య ఫోటో అక్కడ పెడితే బాగుంది కదా. బాబు అన్నమాట నిలబెట్టు. మీ తాతయ్య ఆత్మకు పరిపూర్ణమైన శాంతిని ప్రసాదించు. మీ తాతయ్య నిన్ను ఆ లోకం నుంచి ఆశీర్వదిస్తాడు నాయనా. ఆర్కెలం ఏమిటలా ఆశ్చర్యపోతున్నావు? నువ్వు ఎవరినైతే మోసం చేసి ఈ ఆస్తి రాయించుకుని ఆయన మరణానికి కారణమయ్యావో ఆ జగన్నాథం గారి భార్య ఎక్కడుంది ఏమిటనా? ఆవిడ మరెవరో కాదు, మా అమ్మమ్మ. మా నాన్న, మా అమ్మ, మా శ్రేయోభిలాషి గురుమూర్తి గారు. ఇంతకాలం ఈ విషయం నీ దగ్గర ఎందుకు దాచానో తెలుసా? నీ వేలుతో నీ కన్నే పొడిచి నీ ఎత్తుకి పై ఎత్తు వేసి నాటకం వాడి మా ఆస్తి నేను దక్కించుకున్నాను, మా అమ్మమ్మకి అప్పగించాను. ఇంకెక్కడ ఒక్క క్షణం కూడా నిలబడే అర్హత నీకు లేదు. క్షమించమని అడగటానికి కూడా అర్హత లేని వాడినమ్మా. మనిషికి పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు బాబు రవి. పానకాల ఆస్తంతా అమ్మించి భార్య బిడ్డలతో సహా వీధిలో నిలబెట్టావు. ఇతను చేసిన పాపానికి వాళ్ళకెందుకు ఆ శిక్ష? బాబు మనకు కావలసింది మీ తాతయ్య గారి కష్టార్జితం, ఈ బృందావనం. ఇది మనకి చాలు. అతని డబ్బు అతనికి ఇచ్చే. వద్దమ్మా, నాకు ఈ డబ్బు ఆస్తి ఏమీ వద్దు. ఇదిగో నాకున్నది ఒక్కగానొక్క కూతురు. నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకోమ్మా చాలు. ఇదిగో ఇంతకాలం ఈ బృందావనం మా అమ్మమ్మ ఒక్కరికే అనుకున్నాను. ఇప్పుడు మా అమ్మమ్మ పర్మిషన్ ఇచ్చేసింది కాబట్టి బృందావనమిది అందరిది, గోవిందుడు అందరి వాడేలే.